హే హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈవెన్ ఇన్ఫో. చాలా రోజులైపోయింది మీతో మాట్లాడి. సో ఇవాళ మనం కొత్తగా చూసేది ఏంటంటే, సిఎస్సి సెంటర్ పెట్టాలంటే మనకి ముఖ్యంగా కావాల్సిన దాంట్లో ఈ టీఈసీ సర్టిఫికేట్ కూడా ఒకటి. అసలు టీఈసీ సర్టిఫికేట్ అంటే ఏంటి అని అంటే, టెలీ సెంటర్ ఎంటర్ప్రెన్యూర్ కోర్స్. సో ఈ ఈ టెలీ సెంటర్ ఎంటర్ప్రెన్యూర్ కోర్స్ని మాత్రం ముందు నేర్చుకున్నట్లయితే దాంట్లో ఆ కోర్స్ సంబంధించి ఏ విధంగా ఉంటుంది, అది ఏ విధంగా మనం దాన్ని కంప్లీట్ చేయాలి, చేశాక ఏ విధంగా సిఎస్సి అప్లై చేసుకోవాలి అన్న విషయాల గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. దాంట్లో మొదటిది టీఈసీ రిజిస్ట్రేషన్. ఏ విధంగా టీఈసీ రిజిస్ట్రేషన్ అవ్వాలి అని అంటే, మనం బ్రౌజర్లోకి వచ్చాక ఈ విధంగా టీఈసీ అనేది ఎంటర్ చేసినట్లయితే ఇలా టెలీ ఎంటర్ప్రెన్యూర్ కోర్స్ సంబంధించి లింక్స్ రావడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ లింక్ని మనం క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఆ ఏదైతే టీఈసీ ఉందో దాని పోర్టల్ వెబ్సైట్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సిఎస్సి ఎంటర్ప్రెన్యూర్.in అని ఉంటుంది. సో దీంట్లోకి వచ్చి మీరు ఇక్కడ లాగిన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఒకవేళ ఒక విఎల్ఏ అయి ఉండుంటే అప్పుడు లాగిన్ విత్ సిఎస్సి కనెక్ట్ అనేది క్లిక్ చేసుకోవాలి. అదే ఒక కొత్తగా న్యూ పర్సన్ అయితే రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే అక్కడ మనం నామినల్గా మన పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ అడుగుదాం, మరియు కమ్యూనికేషన్ డీటెయిల్స్ గురించి మనకి ఇక్కడ అడుగుతాం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఇదిగో ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇలా పాపప్ వచ్చింది కదా, ఇది మస్ట్ అండ్ షుడ్గా అన్నీ మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలండి. సో దీని ప్రకారం మనం చూస్తే ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఆధార్లో ఉన్నట్టుగా, మీరు ఆధార్లో ఉన్నట్టుగా మాత్రమే ఎంటర్ చేయండి. ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా అది మార్చడం ఇంతకు ముందు కాస్తంత ఈజీ, కానీ ఇప్పుడు చాలా డిఫికల్ట్. మెయిల్ వేసినా మెయిల్కి రెస్పాండ్ అవ్వట్లా వాళ్ళు. సో అందువల్ల పేరు, మీ నేమ్ యాజ్ పర్ ఆధార్ మెన్షన్ చేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, మీ మెయిల్ ఐడి, మీ ఫాదర్ నేమ్, అదే మీ స్పోక్ నేమ్, తర్వాత మీ యొక్క స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్, ఆ తర్వాత మీ జెండర్, మీ డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, తర్వాత మీ యొక్క ఫోటోని 50 KB లోపల పెట్టి క్యాప్చా ఎంటర్ చేసి ఆ అగ్రీ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మీది ఇక్కడ నుంచి పేమెంట్ గేట్వేలోకి వెళ్తుంది. సో పేమెంట్లో 1400 రూపాయలు చిల్లర పేమెంట్ చేశాక మీకు టీఈసీ లాగిన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీ అందరికీ అర్థమైంది కాబట్టి ఇప్పుడు లాగిన్లోకి వెళ్దాం. సో లాగిన్లోకి వచ్చాక మీకు ఐడి అనేది ఇవ్వడం ఉంటుంది. ఈ ఐడికి పాస్వర్డ్ మీ ఫోన్ నెంబరే. సో ఇక్కడ నా దగ్గర చాలా ఐడీస్ ఉన్నాయి. దీంట్లో ఒక ఐడిని ఎంటర్ చేసి మనం లాగిన్ అవుదాం. సో ఈ ఐడి ఒక క్యాండిడేట్ది, ఆయన పేరు, ఆయన డీటెయిల్స్ వస్తాయి. దీంట్లో ఇది కంప్లీట్ అయిపోయిన ఐడి అండి. మనం ఒక్కసారి వేరే ఐడిని లాగిన్ అయ్యి చెక్ చేసుకుందాం. సో లాగిన్, ఆ తర్వాత ఇప్పుడు ఇది కంప్లీట్ కాని ఐడి, ఇది మొన్నే రీసెంట్గా ఏప్రిల్లో పెట్టారన్నమాట. సో ఇక్కడ లెర్నింగ్లోకి వచ్చి ఇక్కడ క్లాసెస్ ఉంటాయి, ఎంటర్ప్రెన్యూర్ కోర్సెస్ గురించిన వీడియోస్ క్లాసెస్ ఉంటాయి. ఈ వీడియో క్లాసెస్ ఒక్కొక్కటి వినాలి. విన్న తర్వాత అసెస్మెంట్లోకి వెళ్ళి ప్రతి దానికి 10 మార్క్స్ క్వశ్చన్ రిలేటెడ్గా అసెస్మెంట్ ఉంటుంది. ప్రతి అసెస్మెంటు రాశాక మీకు 10 అసెస్మెంట్లు అయ్యాక ఇక్కడ టేక్ ఎగ్జామ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది క్లిక్ చేసి మీ లాంగ్వేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేశాక మీ యొక్క ఆధార్ కార్డ్, మీ యొక్క ఫోటోని తీసుకొని లైవ్లో ప్రాక్టర్ చూస్తుండగా మనం 100 క్వశ్చన్స్కి ఆన్సర్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. దాంట్లో మీకు బేస్ మార్క్స్ ఉంటాయి. ఆ బేస్ మార్క్స్ దాటి మీరు స్కోర్ చేస్తే మీకు లాగిన్లో సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది. సో సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే, ఇలా లాగిన్ అయ్యాక ఇక్కడ చూడండి అసెస్మెంట్ 10 అయిపోయినాయి. ఇక్కడ సర్టిఫికేట్ ఉంది. ఈ సర్టిఫికేట్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ విధంగా సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి ఈ సర్టిఫికేట్ లోడ్ అవుతుంది.
సో సర్టిఫికేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ నేను కూడా ఆఫీస్లో లేకుండా ఈ వీడియో రికార్డింగ్ కోసం మాత్రమే నేను ఇంటికాడ కూర్చొని రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో ఆఫీస్లో ఉంటే మళ్ళీ అక్కడ ఉన్న నాయిస్కి మీకు అంత క్లారిటీ ఉండట్లేదని నేను ఈ విధంగా రికార్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మీ సర్టిఫికేషన్ దాని మీద మీ పేరు, మీ జిల్లా ఇవంతా వచ్చి ఈ విధంగా సర్టిఫికేట్ వస్తుంది. ఈ వచ్చిన సర్టిఫికేట్లో మీ టీసీ నెంబర్ని కాపీ చేసుకొని ఆ తర్వాత మీరు సిఎస్సి విఎల్ఈ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేస్తే ఫస్ట్ లింకే. సో దీన్ని register.csc.gov.in ఇది క్లిక్ చేయండి. చేశాక ఈ విధమైన పోర్టల్ వస్తుంది. చాలామంది మిస్టేక్ చేసేది ఏంటంటే సిఎస్సి రిజిస్ట్రేషన్ అని కొడితే వేరే పోర్టల్ వస్తుంది. అది కాదు, ఓకే, అది అసలు కాదు, ఆ పోర్టల్ కాదు. విఎల్ఈగా మారాలంటే ఈ పోర్టల్, అది వేరే డిపార్ట్మెంటల్ సంబంధించిన పోర్టల్స్. లైక్ ఈ మధ్య వచ్చింది కదండి డీజీ లక్ష్మి గురించి కానీ, లేకపోతే ప్యాక్స్ వాళ్ళ గురించి కానీ, పోస్ట్ ఆఫీస్ వాళ్ళ గురించి కానీ, ఆ డిపార్ట్మెంటల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ, అది ఆ డిపార్ట్మెంటల్ రిలేటెడ్ వాళ్ళకి మాత్రమే అది యూస్ చేసుకోవాలి. బట్ మనకి ఇదిగోండి బికమ్ ఏ రూరల్ ఎంటర్ప్రెన్యూర్, ఇక్కడ మనకి సో మీకు ఏమైనా క్వైరీస్ క్వశ్చన్స్ ఉంటే దీంట్లో పంపించవచ్చు. గెట్ స్టార్ట్ అనేది క్లిక్ చేసి ఇక్కడ ఈ మ్యాండేటరీ థింగ్స్ ఉన్నాయి కదండి, ఈ ప్రతిదానికి కూడా మీ యొక్క ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అప్లికేషన్, మీ ఫోటో, మీ పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్, లేదా పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్ ఉంటే అది, దెన్ మీ యొక్క హైయర్ స్టడీస్, టీసీ నెంబర్, బ్యాంక్ బీసీ నెంబర్, ఇవన్నీ ఉండాలి. సో కామన్గా బ్యాంక్ బీసీ సర్టిఫికేట్ లేకపోయినా కూడా అవుతుంది. సో ఆ తర్వాత మీరు క్లిక్ చేసి గెట్ స్టార్ట్ కొడితే ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మీరు ఏ సర్టిఫికేట్ని మీరు ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆ సర్టిఫికేట్ యొక్క నెంబర్ని మీరు ఎంటర్ చేసుకోవాలి. ఆ నెంబర్ని ఎంటర్ చేసుకొని మీరు వ్యాలిడేట్ కొడితే ఆ డీటెయిల్స్ సింక్ అవ్వడం జరుగుతుంది. సో ఇక మీద నుంచి వేరే వీడియో నేను మీకు వీడియో ఇంకోటి అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే టీఈసీ ఎలా చేయాలి అన్నది మనం నేర్చుకున్నాం. తర్వాత వీడియోలో మనం టీఈసీ అయిన తర్వాత విఎల్ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఏ మెయిల్ వస్తుంది ఏంటి అన్నది మనం మళ్ళీ నేర్చుకుందాం. థ్యాంక్ యూ.